హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. గడిచిన కాలం అంతా తన సజీవమైన రెక్కల చోటన కాచి భద్రపరిచిన దేవాది దేవునికి 2 చేతుల పైకెత్తి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు, నీకు వేవేల వందనాలు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో పొగడబడుచున్న మా దేవా, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. అయ్యా, ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తోడుకొని తీసుకురండి ప్రభువా తండ్రి. ఇక్కడ ఉండిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. యేసయ్య పాడబోయే పాటల్లోని ఆరాధనలను కూడా మీరే ముందుండి నడిపించి ఆశీర్వదించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అన్ని వేళలా ఆరాధనను సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందాం. ఆరాధనా కన్న తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధనా కన్న తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధనా కన్న తండ్రి నీకే మహిమా. తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధనా కన్న తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధనా కన్న తండ్రి నీకే మహిమా. పరమందు శరాపులు ఎగురుచున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో పొగడబడుచున్న మా దేవ, నీకే వందనాలు అంటూ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. పరమందు శరాపులు ఎగురుచున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. పరమందు శరాపులు ఎగురుచున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. అన్ని వేళలా ఆరాధనా కన్న తండ్రి నీకే మహిమా. 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 నింగి నేల ఏకమైన వేళ నిన్ను గూర్చి పాడుచున్నది యేసయ్య. సమస్తము కూడా మనసారా మీ సన్నిధిలో మీ మొక్కుటకు సహాయం దయచేసి నడిపించండి యేసయ్య.
పాడుచున్నది సమస్తము మనసారా మొక్కుచున్నది. నింగినేలా నిన్ను గూర్చి పాడుచున్నది సమస్తము మనసారా మొక్కుచున్నది. అన్ని వేళలా ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. 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 హల్లెలూయా. నీ మేలులు వివరింపతరమా, నీ కృపలను నే మరువగలనన్న సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందాం. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. శోధనలు నన్ను చుట్టుముడుతున్నప్పుడు యేసయ్యా, బహు శ్రమలతో నేను సతమతమైపోయినప్పుడు, నా బ్రతుకు నావలు ఎన్నో శ్రమలు ఉన్నాయని ఏడ్చేటప్పుడు ప్రభువా, నన్ను ఓదార్చి ధైర్యపరిచి నడిపించిన దేవా, నా హృదయ వేదనంతా తొలగించిన దేవా, నీకే వందనాలు అంటూ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. సతమతమవుతున్నా, శోధనలే నన్ను వెన్నంటి ఉన్నా, బహుశ్రమలతో నేను సతమతమవుతున్నా. నన్ను ధైర్యపరచి నడిపించినావే, నా హృదయ వేదన తొలగించినావే. నన్ను ధైర్యపరచి నడిపించినావే, నా హృదయ వేదన తొలగించినావే. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా.
చెప్పలేని కార్యాలు ఎన్నో, లెక్కించలేని పర్యాయములు మా జీవితాల్లో జరిగించిన దేవా నీకే వందనాలు. నీ కృపతో నిత్యము కూడా నీ సన్నిధిలో మేము ఉండుటకు సహాయం దయచేయండి యేసయ్యా. నా జీవితంలో జరిగించినావే, నీ కృపతో నిత్యము దీవించినావే. నా జీవితంలో జరిగించినావే, నీ కృపతో నిత్యము దీవించినావే. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. మరిచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితంలో. మరిచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితంలో. నీ ప్రేమకు సాటి లేదే దీలలో, నీ కరుణకు బదులు ఏముంది ధరలో. నీ ప్రేమకు సాటి లేదే దీలలో, నీ కరుణకు బదులు ఏముంది ధరలో. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ఆరాధన చేసుకుని ఆరంభించండి. రెండు చేతులు పైకెత్తి దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. దేవా, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి, మర్చిపోలేని తండ్రి ఎన్నో దీవెనలు మా జీవితంలో దయచేసిన దేవా నీకే వందనాలు యేసయ్యా. ఈ రోజున ప్రభు మా జీవిత నావలో ఎన్ని ప్రయాసలు పడినప్పటికీ ప్రభు నీవు లేకపోతే అంత సున్నా యేసయ్యా. నీవు లేని జీవితం వ్యర్థం ప్రభు తండ్రి. ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుచున్నారో మనుషులుగా పై రూపాన్ని మాత్రం మేము చూస్తాం యేసయ్యా. హృదయంతరంగాల్ని చూసే దేవుడు నీవు ప్రభు తండ్రి.
ఏ ఫ్యామిలీస్లో ఎవరైతే ప్రాబ్లమ్స్తో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా 2 చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దామా. దేవా నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడా నీకే వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వేలాది దూతలతో పొగడబడుచున్న మా దేవా నీకే వందనాలు యేసయ్యా. మా మనసు పూర్తిగా ప్రభు నిన్ను ప్రేమించుటకు ప్రభు, నిన్ను స్తుతించుటకు మాకు మంచి మనసును దయచేయండి ప్రభు. మా పెదవులతో మేము స్తుతిస్తున్నామేమో యేసయ్యా. మా హృదయంతరంగాల్లో నుంచి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు సహాయం దయచేసి నడిపించండి అంటూ ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. అవును యేసయ్య, ఊహించలేని కార్యాలు ఎన్నో మా జీవితాల్లో జరిగించావు ప్రభు. మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఇచ్చావు యేసయ్య. అవన్నీ మర్చిపోయి నిన్ను విడిచిపోతున్నామేమో ప్రభువ. మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుగా మాకు సహాయం దయచేసి నడిపించండి ప్రభు తండ్రి. మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం దయచేసి నడిపించండి యేసయ్య అంటూ ప్రతి ఒక్కరు ప్రేమించేదే యేసురాజు అని సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసురాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసురాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసురాజా. నీకై నిత్యము నేను జీవించేది ప్రభు తండ్రి. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను స్తుతిస్తాను. ఎంతమంది చెప్పగలుగుతున్నాము? ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా చెప్దామండి. అవును యేసయ్య, నా మనస్ఫూర్తిగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను స్తుతిస్తాను యేసయ్య. ఈ మట్టిలో కలిసేంత వరకు కూడా నీతోనే ఉంటాను యేసయ్య అని వాగ్దానం ఎంతమంది చేయగలరు? జీవించేదా యేసురాజా, నీ
ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. దేవా, మేము ఏడ్చే సమయంలో ప్రభా తండ్రి మా ఏడుపును ఆలకించిన దేవా నీకే వందనాలు యేసయ్య. నిత్యము నీకై జీవించే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. ఎంతమంది మంది చెప్పగలుగుతున్నాము, ఈ మట్టిలో కలిసిపోయేంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే స్తుతిస్తాను యేసయ్య. నీతోనే ప్రభా మా అడుగు చాడలు యందు మీరు ఉండండి అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం. దేవానికి వేలాది వందనాలు ప్రభా. ఎవరి జీవితాల్లో అయితే ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇప్పుడే ఈ క్షణమే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందామండి. అయ్యా, నువ్వు మా ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య. మేము పరుగున వచ్చేటప్పుడు ప్రభా మమ్మల్ని హత్తుకున్న దేవుడు యేసయ్య. నీకే వందనాలు ప్రభా. స్తోత్రములు స్తోత్రములు ప్రభా తండ్రి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. అవును యేసయ్య, నేను అలసిపోయే సమయంలో ప్రభు నన్ను హత్తుకొని ఓదార్చిన దేవా నీకే వందనాలు. మేము ఏడ్చే సమయంలో ప్రభు పరుగున వచ్చి ప్రభు తండ్రి మమ్మల్ని పట్టుకున్న దేవా నీకే వందనాలు, స్తోత్రములు ప్రభు. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందామండి. దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు నీకు వందనాలు ప్రభు. అవును యేసయ్య, మా జీవితాల్లో ఊహించలేని కార్యాలు ఎన్నో జరిగించావు ప్రభు. అవన్నీ మర్చిపోయి నిన్ను విడిచిపెడుతున్నాం మేము ప్రభు తండ్రి. నీ అడుగు చాడలి అందు ప్రభు తండ్రి మేము నడుచుకున్నట్టు మా సహాయం దయచేయండి ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తోడుకొని తీసుకురండి ప్రభు. అయ్యా తండ్రి, మా పనులు ముఖ్యం కాదు యేసయ్య, నీ సన్నిధి కోసం ముందు వేగిరపడి ప్రభు తండ్రి ముందడుగు నీ సన్నిధిలో వేసుటకు సహాయం దయచేయండి ప్రభు. ఇప్పుడు వరకు జరిగే ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభు తండ్రి. అయ్యా తండ్రి, ఇక్కడ ఉండే బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ అయితే ఏ సమస్యతో బాధపడుతున్నారో మాకైతే తెలియదు ప్రభు. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలుగజేసి నడిపించి ఆశీర్వదించమని యేసయ్య దివ్యనామం నడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా
హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. చక్కటి స్థుతి ఆరాధనలో దేవుడు మనల్ని అందరినీ నడిపించారు కదండి. అందుబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ టైం అండి. అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఈ మంగళవారం ఉదయం సాయంత్రం 7 గంటలకి మిడ్ వీక్ సర్వీస్ ఉంటుందండి. అందరూ దీనిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. బుధవారం స్త్రీల కొడుకు ఉందండి. సౌభాగ్యం గారు పాస్టర్ గారు వాళ్ళ మదర్ కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉంటుంది. చర్చ్లోనే ఉంటుందండి. అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. బుధవారం ఉదయం 11 గంటలకు స్త్రీల కూడిక. ఫ్రైడే ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ చేయబడిందండి. ఎందుకంటే ఇది మనకి మంత్ ఫస్ట్ ఫ్రైడే కాబట్టి మనకి హోలీ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. అందరూ దీన్ని జ్ఞాపకం ఉంచుకొని పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. సండే మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుందండి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై విజయశేఖర్ గారు. హల్లెలూయా. దేవుని నామమున స్తుతులు. మీ అందరికి వందనాలు. దేవుడు మరొకసారి ఈ మంచి సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నేను పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదుకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభం ఇచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మన జీవితంలో
రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో ఉన్నను మనల్ని ఆదుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చుకున్నావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. హల్లెలూయా. మంచి సాంగ్ పాడి వినిపించిన విజయశేఖర్ గారిని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి వాక్యం వినడానికి? హల్లెలూయా. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉంటుందండి. పాస్టర్ గారు వచ్చి థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. ఈ మంత్లో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఎవరైతే జరుపుకుంటున్నారో అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నామండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది కోరుచున్నాం. ఈ మంత్లో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, ఇంకేమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ముందుకు రావాల్సింది కోరుచున్నామండి. సోనీ బర్త్డే March 9 సోనీ బర్త్డే అండి. March 23 మేఘ్నా బర్త్డే. March 25 ఆంటీ బర్త్డే అండి. March 1 ఈరోజు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది కోరుచున్నామండి. March 5 మెర్సీ ఆంటీ బర్త్డే. జూనియర్ బర్త్డే. మనం అందరం మన రైట్ హ్యాండ్ వీళ్ళ మీద చూపించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాపరిశుద్ధుడ యేసయ్య మీ ఘనమైన నామానికి లెక్కలైన వందనాలు తెలుస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన, ఇదిగో ఈ బిడ్డలందరికీ తండ్రి మరొక సంవత్సరాన్ని తండ్రి నాయన మీరు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి యేసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నాయన వీరందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. తండ్రి నాయన వీరి జీవితంలో తండ్రి నాయన మీరు చేస్తున్న మేలులను బట్టి తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి ఈ సంవత్సరం అంతా తండ్రి నాయన మీ దయాకి రేటాన్ని తండ్రి బిడ్డలకు దయచేయండి యేసయ్య. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీ ఆశీర్వాదాలు దయచేయండి యేసయ్య. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. వీళ్ళు ప్రతి విషయంలో తండ్రి నాయన మీరే చేయిపట్టి నడిపించి సహాయం చేస్తారని నమ్ముచు నీకే మహిమాకాంత ప్రభావం పొందినట్లు యేసయ్య నామములో అడిగినాం వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో మా అందరూ నించుని పాట పాడుచుండగా దైవజనులను ఆహ్వానిద్దామండి. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధ గ్రంథంలో నుండి వారు తెరవండి. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 26 1 నుండి verse 1 to 7. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. అందరం గట్టిగా చదువుదామండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేది. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడబోతున్నారు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మా ప్రభువా, ఇదిగో నూతన నెలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న మా అందరితోనూ, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలతోనూ మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిచర్య మాకు కలుగును గాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. కిరణ్ కొంచెం దీన్ని పవర్ ఇస్తే మంచిది.
నాట్ ద హాల్ సౌండ్. ఓకే, రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వీ వెల్కమ్ యు ఆల్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వెల్కమ్ టు దిస్ న్యూ మంత్. నూతన నెలలోనికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. దిస్ ఇస్ మంత్ ఆఫ్ మార్చ్లో it is good to see some people are celebrating their birthdays, and we also see some people celebrate their wedding anniversaries. వివాహ దినాలు, బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషం. ఒకటి గమనించాను ఏంటంటే, అందరూ స్త్రీలే పుట్టినట్టున్నారు ఈ నెలలో. పురుషులు ఒకరు కూడా పుట్టలేనట్టుంది. పురుషులు పుట్టలేదు, ఎవరన్నా పుట్టే ఉంటారు. కొంతమంది బర్త్డే అంటే లేచి నిలబడడానికి సిగ్గుపడేవారు ఉంటారు. స్త్రీలకు సిగ్గు ఎక్కువ, పురుషులకు సిగ్గు ఎక్కువ నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి అందరి మధ్యలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కొంతమంది పురుషులు దానికి స్పందించడానికి ఇష్టపడరు. ఎనీవే, దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ సండే. సో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు లిసన్ ద వర్డ్? ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెబుదామా? We have a gift here. Prashant's wife Sharon presented that gift. Let's give a big clap unto God. Sorry, గడిచిన 2 వారాలు నేను అనౌన్స్ చేయడం మర్చిపోయాను. దేవుడు మరొక ప్రజెంటేషన్ చర్చిలోనికి యాడ్ అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. Amen. Hallelujah. We all know the humanhood, human being, నేమ్లీ యాడమ్ అండ్ ఈవ్. మానవాళి ప్రారంభించబడింది. దేవుడు మొట్టమొదటిగా ఆది కాండములో నా స్వరూపములో, మన స్వరూపములో, మన పోలిక చొప్పున దేవుణ్ణి నరుణ్ణి చేద్దామని దేవుడు మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదట సృష్టించినటువంటిది ఎవరిని చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఆదాములో నుండి అవ్వను. అక్కడి నుండి మానవ సంతానం అనేటువంటిది ప్రారంభించబడింది. అలాగా ప్రారంభించబడినటువంటి ఆ సంతానం దినదిన అభివృద్ధి పొందింది. ఎంత దినదినాభివృద్ధి పొందినా సరే మానవుడు చేసినటువంటి పాపం ఆ మానవాళిని వెంటాడుతూనే వచ్చింది. నోవాహు కాలం వచ్చే సమయానికి అతి భయంకరమైనటువంటి పాపంలోనికి వెళ్ళిపోయింది లోకం. ఎంత భయంకరమైన పాపంలోనికి వెళ్ళిపోయిందంటే, దేవుడు అనుకున్నాడు ఈ నరుని చేసినందుకు సంతాపపడ్డాడట దేవుడు. అంత భయంకరమైన పాపంలోనికి నరులు వెళ్ళిపోయారు. అంటే మనమే మనుషులం. ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు మనకంటే కూడా, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంకా దేశముదిరిలా మాట్లాడలేదు. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎదిగారు. దేవుడు వారిని చూసి చాలా బాధపడ్డాడు. ఇంత భయంకరమైనటువంటి జనాంగాన్ని నేను సృష్టించాను అని. ఆ తర్వాత ప్రపంచాన్ని అంతటినీ కూడా నీటితో ఏం చేశాడు? తుడిచిపెట్టేశాడు నోవాహు కాలంలో. అయితే నోవాహు కుటుంబాన్ని మాత్రం ఆ ఓడలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ తరము వారిలో నిందారహితుడిగా, నీతిమంతుడిగా కనబడ్డాడట నోవాహు. ఈ తరము వారిలో దేవుడు మనల్ని నిందారహితులుగా, నీతిమంతులుగా కనబడినట్లు చేయునుగాక. దేవునికి స్తోత్రం చెబుదామా? సో వీ వాంట్ టు ప్రే. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఈ తరము వారిలో మేము నిందారహితులుగా, నీతిమంతులుగా, నీ కృప కలిగిన వారిగా మేము ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన నీతిమంతులుగా మార్చగలిగిన దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? సో నౌ వెన్ వీ ఫినిష్ అబౌట్ నోవా, ఇట్ కమ్స్ టు అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాముతో చెబుతాడు, ఇదిగో నీ దేశంలో నుండి నువ్వు బయటికి వచ్చే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, నీ వంశమును ద్వారా, నీ జనాంగము ద్వారా భూలోకమునంతటినీ కూడా, సర్వలోకములో ఉన్నటువంటి జనులను దీవించబోతున్నాను, భూమిని త్రూ యూ. దట్స్ వాట్ గాడ్ ప్రామిస్. నౌ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాముకి అన్అఫిషియల్ కొడుకు ఒకరు, అఫీషియల్ కొడుకు ఒకరు. మన భాషలో మాట్లాడుకోవాలంటే అన్అఫిషియల్ కొడుకు ఎవరు? ఇస్మాయిల్. అంటే దేవుడు వాగ్దానం చేయలేనటువంటి కొడుకు. వాగ్దానం చేసిన కుమారుడు
ఇస్సాకుకి దేవుడు 2 కుమారుల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఇస్సాకుకి 2 కుమారుల్ని ఇచ్చాడు. వారి ఇరువురు పేరు యాషావు, యాకోబు. నౌ యు నీడ్ టు గివ్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ అందరూ కూడా గమనించాలి. దేవుడు తర్వాత వారందరూ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు, బానిసత్వం 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత బయటికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషేతో మాట్లాడినప్పుడు మోషే అడుగుతాడు, నువ్వెవరని నేను చెప్పాలి వెళ్ళినప్పుడు ఫరోకి, హౌ డు ఐ ఇంట్రడ్యూస్ యూ, నిన్ను ఎలాగని ఇంట్రడ్యూస్ చేయాలంటే దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ అక్కడ వాడతాడు. ఏమన్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేనే. ఐ యామ్ దట్ ఐ యామ్. ఉన్నవాడను అనేవాడను నేనే, ఉన్నవాడను అనేవాడను నేనే. దేవునికి స్తోత్రం చెబుదామా. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఈ రోజుకి కూడా మనలో చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి ప్రార్థన మనం చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, అబ్రహాము, ఇస్సాకు, ఇప్పుడు అందరు నా వైపు చూడండి. వై డు యు సే అబ్రహాం అండ్ ఐజక్ అండ్ జాకబ్? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఎందుకు మనం చెప్పుతున్నాం? ఈ అమ్మాయి బురదించింది, అడుగుతున్నాడు నేను ప్రశ్న. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే ముందు ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారా లేదా? ఆదాము ఉన్నాడు, తర్వాత మరణము చూడకుండా వెళ్ళిపోయిన హానోకు ఉన్నాడు, ఆ తరము వారిలో నిందారహితుడిగా నీతిమంతుడిగా పిలవబడిన నోవాహు ఉన్నాడు. మరి ఎందుకు హానోకు, నోవాహుల దేవుడు అని పిలవబడలేదు కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఎందుకు పిలుస్తున్నాడు? ఎప్పుడైనా మనం దీని గురించి ఆలోచించామా? The reason ఏంటంటే, God never promised those people, but he promised one person. ముందున్న తరాలకు దేవుడు వాగ్దానం ఇవ్వలేదు కానీ ఒకరికి మాత్రం వాగ్దానం ఇచ్చాడు. ఆ ఒకరే అబ్రహాము. అబ్రహాముతో ప్రారంభించబడిన ఆ వాగ్దానాన్ని ఎలాగ కొనసాగించాడంటే, ఇస్సాకు, యాకోబు ద్వారా, ఇశ్రాయేలీల ద్వారా ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? కొనసాగించాడు. ఐ విల్ బ్లెస్ దై సీడ్. నీ జనాంగమును నేను దీవిస్తాను, నిన్ను బట్టి జనమును దీవించబోతున్నాను, భూమిలో సమస్త జనము దీవించబడును. ఇశ్రాయేలు. గాడ్ ప్రామిస్డ్. ద డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్ బిగిన్స్. వాగ్దాన యుగం అనేటువంటిది ప్రారంభించబడిందే అబ్రహాము దగ్గర నుండి. దేవునికి స్తోత్రం చెబుదామా. అబ్రహాము దగ్గర నుండి ప్రారంభించబడిన వాగ్దానము తర్వాత జనరేషన్, నెక్స్ట్ ఆయన కొడుక్కి, ఆయన కుమారుడికి, ఆ తర్వాత యాకోబు ద్వారా వచ్చిన 12 మంది కుమారుల సంతానానికి దేవుని వాగ్దానం అలాగా బయట నుండి ఒకవైపు నుండి అది ఎక్స్టెండ్, వ్యాప్తి చెందుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామండి. Now we need to understand, whenever God speaks something, దేవుడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట చెప్పితే కలుగును గాక అంటే అది కలిగినట్లే, ఇంక అందులో డౌట్ ఏమీ లేదు. వెలుగు కలగను మని పలుకగా వెలుగు కలిగెను, అది ఎప్పటికీ కూడా ఆ వెలుగు ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామా. దేవుడు ఒక్కసారి ఒక మాట చెప్పాడంటే we doubt, మనం అనుమానిస్తాం దేవుని మాటలని, కానీ దేవుడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునేవాడు కాదు. మనం మాట ఇస్తే మారిపోతాం. వస్తానంటాం, రాలేం. ఇస్తానంటాం, ఇవ్వలేం. చూస్తానంటాం, చూడలేం. అన్నీ మనట్లో మనం చెప్తాం కానీ మనం చేయలేం. కానీ దేవుడు మాత్రం ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి కట్టుబడి ఉండేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదావా. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాట శక్తి కలిగింది. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నౌ ద సేమ్ గాడ్ స్పోక్ టు అబ్రహాం. అదే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇదిగో నీ జనాంగాన్ని నేను దీవిస్తాను, నువ్వు ఉన్న స్థలంలో నుండి బయటకు వచ్చే. ఇదిగో దేవుడు ఎప్పుడైనా సరే మనుషుల్ని కదిలించాలంటే కొన్ని సమస్యలు తీసుకొని వచ్చేవాడు. వాక్యములు ఇప్పుడు మనం చదివాం కదా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో
వచ్చాను. ఎనీ టైమ్ గాడ్ వాంట్స్ టు మూవ్ సమ్ పీపుల్, హీ క్రియేట్స్ సమ్ డిస్టర్బెన్స్. వీ డోంట్ వాంట్ టు మూవ్ వెన్ వీఆర్ రియల్లీ కంఫర్టబుల్. మనం ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటామో వీ డోంట్ వాంట్ టు మూవ్. ఎప్పుడైతే ఆదరణతో, వాట్ యు సే, కంఫర్టబుల్ అంటే సుఖంగా సౌఖ్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ స్థలంలో ఉండి మనం కదలడానికి ఇష్టపడ్డాం. వీ ఎంజాయ్ ది ప్లేస్. ఆ స్థలాన్ని మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఆ స్థలములో ఉండడానికి మనం ఇష్టపడతాం. ఆ స్థలాన్ని అనుభవించడానికి ఇష్టపడతాం. అక్కడున్న ప్రజలతో కలిసిపోవడానికి ఇష్టపడతాం. బట్ వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, హీ మూవ్స్ యూ ఫ్రమ్ దట్ ప్లేస్. దేవుడు దీవించడానికి ఇష్టపడినప్పుడు ఒక స్థలము నుండి మరొక స్థలానికి దేవుడు నిన్ను కదులుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదావా? మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎప్పుడైనా మీరు నోటీస్ చేస్తే, వెన్ ఎవర్ దే వాంట్ టు గివ్ యూ ప్రమోషన్, దే మూవ్ యూ +1 +2 అనదర్ ప్లేస్. ప్రమోషన్ ఇవ్వాలంటే ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి. బట్ యూ డోంట్ లైక్ ఇట్. మనకి ఇష్టం ఉండదు. ఉన్న స్థలంలో నుండి కదలడం, ఇంకొక దగ్గరికి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు. సో నువ్వు ఉన్న స్థలంలో టు క్రియేట్ ప్రాబ్లమ్స్. మనకు ప్రాబ్లమ్స్ ఉండి, ఇబ్బంది ఉండి, అసౌకర్యం ఉంటే ప్రమోషన్ అవసరం లేదు, ట్రాన్స్ఫర్ అయిపోతే చాలు. ఎందుకు? వీఆర్ నాట్ కోప్ అప్ విత్ ద పీపుల్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం కలిసి పని చేయలేనటువంటి పరిస్థితి. ఒకరినొకరు చూసుకోలేం, ఒకరితో ఒకరు మాట్లాడలేం. ఏదైనా పెడితే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారంటే, మన ఫైల్స్ రాంగ్గా మిస్హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు ఉంటే యూ డోంట్ వాంట్ టు వర్క్ దేర్, యూ జస్ట్ వాంట్ టు మూవ్. సో దేవుడు ఎప్పుడైనా సరే ప్రజలను దీవించడానికి ఒక స్థలము నుండి మరొక స్థలానికి నడిపించాలి అంటే వాళ్ళు సౌకర్యముగా ఉండి ఆ స్థలానికి అలవాటు పడిపోతారు కనుక దేవుడు వాళ్ళని ఏం చేసేవాడంటే ఏదో ఒక దుస్థితిని కలుగజేసి, ఒక కరువులో ఇబ్బందులో కలిగించి ఆ స్థలములో నుండి ఆ జనాంగాన్ని ఏం చేసేవాడు? కదిలించేవాడు. ఇట్స్ నాట్ నెససరీలీ ఫ్యామిన్ అనేటువంటిది భోజనానికి అనేటువంటిదే కాదు. ఇట్ మే బి పీస్. ద ప్లేస్ వేర్ యూ స్టే దేర్ ఇస్ నో పీస్. అక్కడ సమాధానం లేకపోతే, సౌకర్యం లేకపోతే, నీవారు అనబడినటువంటి వారు నిన్ను మోసం చేస్తే, దట్ ఈస్ వేర్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్. అక్కడ నుండి నీకేం చేయాలనిపిస్తుంది? కదిలి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? మనం ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు మనల్ని చూసి నవ్వలేదనుకోండి, వై డు యూ వాంట్ టు గో దేర్? నేను చాలాసార్లు ఆషర్స్కి చెప్తుంటాను, కొన్ని మాటలు ఏం చెప్తానంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు ఆ ప్రేమతో వాళ్ళని ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఎలాగ ఆహ్వానించాలి చెప్పండి? మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను. వచ్చినప్పుడు మీరు ఎలాగ ఆహ్వానిస్తారు? ఆ పాస్టర్ గారు రండి 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 రండి, అలా కాకుండా సో నెక్స్ట్ టైం రావాలనిపిస్తుందా? చెప్పండి. ఎవరైనా సరే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనం ఎలాగ ఇన్వైట్ చేస్తాం? ప్రేమతో. దేవునికి స్తోత్రం చెబుదామా? Ushers, when they are inviting, they invite you with a smile on their face. వాళ్ళ ముఖంలో నవ్వు పెడుతూ మిమ్మల్ని ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఒక స్థలంలో కూర్చోబెట్టినప్పుడు మనం నేను ఇక్కడే కొంతమంది నాట్ ఎవ్రీబడి, కొంతమంది దే వాంట్ టు సిట్ ఎట్ దర్ ప్లేస్. బట్ స్టిల్ వాళ్ళు ఏమంటారు? ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం ముందుకి రండి. ఇష్టం లేకపోయినా వాళ్ళు చెప్పారు కనుక మనం ఏం చేస్తాం? మూవ్ అవుతాం. దేవునికి స్తోత్రం చెబుదామా? లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు ది ఆషర్స్. కమ్ ఆన్, లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్. కమ్ ఆన్, గట్టిగా చప్పలు కొట్టండి. సో వీ లైక్ పీపుల్ విత్ స్మైల్. మనకి నవ్వుతూ ఉండేవారు మనకి కనబడితే మనకి సంతోషం. దేవునికి స్తోత్రం చెబుదామా? మనతో నవ్వుతూ మాట్లాడితే మనకి ఇష్టం. మన ఇంట్లో వాళ్ళు అయినా సరే అందరూ హ్యాపీగా ఉంటే మనకు ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, దేవుడా మంచి కుటుంబాన్ని నువ్వు నాకు ఇచ్చావు. అలా కాకుండా ఇంటికి రాగానే 101 లిస్టు రెడీ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చి చెప్తుంటే మనకు ఎలా ఉంటుంది? ఇంటికి రావడం కన్నా ఆఫీసులో ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. అక్కడ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. లాస్ట్లో పడుకునేటప్పుడు వస్తే సరిపోదులే
అని అనిపిస్తుంటుంది. దేర్ ఫోర్ ఇల్లు ఎలా ఉండాలంటే సౌకర్యమైనటువంటి స్థలంగా, లెట్ దేర్ బి స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్ ఇన్ ద హౌస్. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి ముఖాల్లో ఏముండాలి? నవ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? అప్పుడు ఆ ప్లేస్లో నుండి మనం ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. అలాగే మనం చేస్తున్న ఉద్యోగాల్లో నవ్వు ఉంటే అక్కడ ఉండడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే ఇబ్బంది ఉందో, కష్టం ఉందో, ముఖం తిరగేసుకుంటున్నారో, మూతి తిప్పుకుంటున్నారో ఆ స్థలంలో మనకు పని చేయడానికి ఇష్టం ఉండదు. వీ వాంట్ టు మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఇన్కన్వీనియన్స్. ద పాయింట్ ఏంటంటే సౌకర్యంగా ఉన్న స్థలంలో నుండి మనం కదలకపోతే మనకు అభివృద్ధి ఉండదు. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడైతే సౌకర్యం ఎక్కువైపోయిందో అక్కడి నుండి ఆ సీట్లో నుండి నువ్వు కదలకపోతే నీకు అభివృద్ధి ఉండదు. ఫర్ యూ టు ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు మూవ్. నువ్వు అభివృద్ధి పొందాలి అంటే నువ్వు ఉన్న స్థలం నుండి నువ్వు కదలాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అలా కదిలించడానికి కొన్నిసార్లు కరువు రప్పించాడు. అబ్రహాము కాలంలో కరువు రప్పించాడు, ఇస్సాకు కాలంలో కరువు రప్పించాడు. ద పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కడికి కదిలినా ఆయన చేసిన వాగ్దానాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నమ్మిన వారు దీన్ని స్తోత్రం చెబుదామా? ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు దేవుడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఇదిగో నీ బిడ్డలను దీవిస్తాను, నీ పిల్లలను దీవిస్తాను, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తాను, ఇదిగో నీ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, అటు తర్వాత వారు విడిపించబడతారు. దేవుడు ఆల్రెడీ 400 years ప్లాన్ ఆల్రెడీ అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాల ప్లాన్? మనకు ఒక వారం ప్లాన్ గురించి కింద మీద పడిపోయి ప్రార్థన చేసేస్తాం. ఈ వారం రోజులు ప్రభువా ఎలా గడుస్తుందో నాకు తెలియదు, ఏ వండాలో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఎలాగ ప్రయాణం చేయాలో. 1 week ప్లాన్, 1 month ప్లాన్, ఫర్ 1 year. December 31st night we pray like anything. ప్రభువా ఇదిగో ఈ నూతన సంవత్సరాన్ని నీ చేతికి అప్పగిస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు చెప్పమ్మాయి? 1 year. ఆదివారం అయ్యేటప్పటికి ఎంతకాలం గురించి ప్రార్థన చేస్తాం? ఆదివారం. ప్రభువా ఈ వారం అంతా నీ చేతికి. రాజుగారు ఎంత సమయం? ఈ 1 week. కొత్త నెల వచ్చింది అనగానే మనం ఏం చేస్తాం? ఈ మార్చి నెలంతా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఏప్రిల్ వీ హ్యావ్ ప్లాన్. December 31st నైట్, midnight at 12 o'clock, మధ్యరాత్రి 12 గంటలకి ఈ నూతన సంవత్సరాన్ని నీ చేతికి. మ్యాక్సిమం ప్లాన్ మనకు ఎంతకాలం ఉంది చెప్పండి? మ్యాక్సిమం 1 year ప్లాన్. థ్యాంక్ యూ. 100 years అట మెర్సీ గారు. 100 years ప్లాన్. ఎంత టైం ఎక్సర్సైజ్ చేస్తున్నారో అని అడుగుతున్నాను మెర్సీ గారు. మనం వాకింగ్ చేయము, ఎక్సర్సైజు చేయము, ఏమీ చేయము, కానీ ఎంతకాలం బతకాలనుకుంటాం? 100 years. ఎలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎనీబడి వాంట్స్ టు లివ్ లాంగ్, స్టార్ట్ డూయింగ్ సమ్ వర్క్. ఓకే, ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్, వర్కౌట్స్, వాకింగ్ చేయాలి. కొంతమంది అస్సలు ఇంట్లో ఉండి కదలరు, కూర్చొని. సారీ, ఐటీ వాళ్ళు నేనేం అంటం లేదు, డోంట్ గెట్ మీ రాంగ్. మీ ఉద్యోగాలు ఏం చేస్తాయంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కదలకుండా అలా కుర్చీలో కూర్చున్నట్టు చేస్తాయి. కంప్యూటర్ దగ్గర పని చేసేవాళ్ళు, ఆఫీసుల్లో రాత పని చేసేవాళ్ళు, ఇప్పుడు రాయడం తగ్గిపోయింది రండి, అందరం కంప్యూటర్ సిస్టమ్సే. అలా కూర్చొని ఉండిపోవడం అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగ్, డూ సమ్ ఎక్సర్సైజ్. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎక్సర్సైజ్. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఫిట్గా ముసలోళ్ళ నిలబడద్దు. సోనీ కమాన్ నా రైట్. నిలబడినప్పుడు ఎలా నిలబడాలి? రైట్. ఒకసారి కూర్చుందామా?
థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి లేచి నిలబడండి. దేవుడు మనల్ని దీవించును గాక. మీరు అందరూ కనీసం పాస్ట్ గారు కొంచెం ఎక్సర్సైజ్ చేయిస్తున్నారని చెప్పి చప్పట్లు కూడా కొట్టలేదండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రతనాలు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలు రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నావా. చప్పట్లు కొట్టి పాడదామా? చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొట్టి పాడదామా? ఇట్స్ ఆల్సో ఎక్సర్సైజ్. ఓకే, చప్పట్లు కొట్టడం కూడా ఎక్సర్సైజ్. కమాన్. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారును వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతుల రత్నాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా, నడిపించు నా నావా. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. నౌ గాడ్ హ్యాస్ 400 years ప్లాన్. దేవుడు 400 సంవత్సరాలు ప్లాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల ప్లాన్? కొంతమంది వెనెవర్ యు స్పీక్ అబౌట్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 years ప్లాన్ గురించి మనం మాట్లాడితే రేపేమి సంభవించునో మీకు తెలియదు గనక రేపటి గురించి మీరు చింతించకండి. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? సో డూ యూ ప్లాన్ ఫర్ టుమారో? రేపటి గురించి మనం ప్లాన్ చేస్తామా చేయమా? హలో, ఎంతమంది ప్లాన్ చేస్తారు? ఓన్లీ ఎ ఫూల్ విల్ నాట్ ప్లాన్ ఫర్ టుమారో. ఈ మైక్స్ సౌండ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో కైండ్లీ డూ నెసరీ థింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్, కైండ్లీ ఫిక్స్ దిస్ ఇష్యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా 400 సంవత్సరాల ప్లాన్ దేవుడు ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అబ్రహాముకి 400 సంవత్సరాల ప్లాన్ చెప్పినా సరే కానీ కరువు వచ్చింది. కరువు వచ్చిందా లేదా? అంటే దేవుడు ప్లాన్ చేస్తే ప్రాబ్లమ్స్ రావని కాదు, ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ప్రాబ్లమ్స్తో పాటు నిన్ను కదిలించాలనుకుంటాడు, నిన్ను దీవించాలనుకుంటాడు, నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటాడు. ద పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆయన కదిలినప్పుడు, వేరే స్థలానికి వెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భార్య అని రాజుగారు చూసి ఈమె ఎవరు అని అడిగితే భార్య అని చెప్తే నన్ను చంపేస్తారేమోనని చెప్పి భార్య అని చూసి ఈమె నా సిస్టర్ అని చెప్పాడు. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు తెలీదు, జరిగిన ఈవెంట్ ఏది తెలీదు. బట్ ద సేమ్ థింగ్ రిపీటెడ్ విత్ ఐజాక్. పుట్టకపోయినా ద సీడ్ ఈజ్ మూవింగ్. ఆ విత్తనం కదులుతూనే ఉంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ ద సేమ్ థింగ్ మూవ్డ్. ద పాయింట్ ఏంటంటే అబ్రహాము చెప్పిన అబద్ధంలో సగం అబద్ధం ఉంది, సగం నిజం ఉంది. అబ్రహాము చెప్తాడు, నువ్వు సిస్టర్ అని ఎందుకు చెప్పావంటే, అవును నాకు హాఫ్ సిస్టర్ ఆమె, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు.
సో ఇట్ ఈస్ ట్రూ ఆఫ్ రైట్ అండ్ ఆఫ్ రాంగ్. ఒక చిన్న కథ చెప్తాను. కొన్నిసార్లు ఎలా చెప్పాలో కొన్నిసార్లు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సింహం ఒక మీటింగ్ కండక్ట్ చేసిందట. కథ అని చెప్పాను కదా, సింహం ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో వచ్చిన కుందేళ్ళకి అడిగిందట, నా వాసన ఎలాగుంది అని అడిగిందట. కుందేళ్ళు హానెస్ట్గా ఉండాలి నేను అని చెప్పి, నీ వాసన అస్సలు బాగోలేదు అన్నదట. నా వాసనే బాగోలేదంటామని దీన్ని చంపేయండి అన్నది సింహం. వెంటనే నెక్స్ట్ గాడిదని పిలుస్తుంది. గాడిదని పిలిచి, నా వాసన ఎలా ఉందా? ఇప్పుడు ఎలా చెప్తారు చెప్పండి? రాజా, మీ వాసన చాలా సువాసనగా ఉన్నది అనగానే రాజుగారు, ఏ రాజుగారు? సింహం రాజుగారు, నువ్వు అబద్ధం ఆడతావా నాకుని అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చే. పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ 3 ఫాక్స్ నక్కను పిలిచారు. నక్కను పిలిస్తే నా వాసన ఎలాగున్నది అని అడిగితే మొదటి చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు, రెండోసారి చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. నక్క చాలా తెలివైంది కాదు. ఏమన్నదంటే, నక్క, రాజుగారు గడిచిన 10 రోజులు నాకు జలుబుగా ఉన్నది, అందుగురించి నాకు ఆ వాసన. కొన్నిసార్లు తెలివిగా తప్పించుకోవడానికి వాడే పదజాలం ఇది. అబ్రహాము ఈమె నా సిస్టర్ అని చెప్పగానే ఆ తర్వాత నిజం తెలుసుకున్నాడు. ఆ రాజు విడిచిపెట్టేశాడు, వాడు బయటకు వచ్చేసారు. కానీ ద సేమ్ థింగ్ రిపీటెడ్ విత్ ఐజాక్. ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పటికి ఈమె నా సహోదరి అన్నాడు. కానీ పరిపూర్ణమైన అబద్ధం ఇది. సగం అబద్ధం కాదు ఇది. ఇదే అబద్ధం, పరిపూర్ణమైన అబద్ధం. అబద్ధం ఆడేశాడు, పూర్తిగా అబద్ధం ఆడేశాడు. ఆమె భార్య అయినప్పటికీ సిస్టర్ అని చెప్పేశాడు. రాజు నిజం తెలుసుకున్నాడు, నువ్వెందుకు నాతో అబద్ధం ఆడావు అని చెప్పాడు. ద పాయింట్ ఏంటంటే, వెన్ యూ లుక్ ఇన్ టు దట్ వర్సెస్, అదే అధ్యాయములో 12-13 వచనాలు చదివితే అందులో వ్రాయబడి ఉంటుంది, ఆ దేశములో ఆ ఇస్సాకుని దేవుడు దీవించాడట. ఎలాగూ దీవించాడంటే 100 ఫలముతో దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఒక అబద్ధికుడు దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. గాడ్ న్యూ అవర్ వీక్నెస్. మన బలహీనతలు దేవునికి తెలుసు. డోంట్ ట్రై టు యాక్ట్ లైక్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. ఓన్లీ మిస్టర్ ప్రభాస్ మాత్రమే మిస్టర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా ఉండడానికి, నేను నీతిమంతుల్లా ఉండడానికి ట్రై చేస్తున్నాను అంటే, ట్రయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ డోంట్ యాక్ట్ లైక్ యు ఆర్ ఎ హోలీ పర్సన్. భూమి మీద నా అంత పరిశుద్ధులే. కొన్ని చర్చెస్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరితోనూ మాట్లాడరు. చూసారా మీరు ఎప్పుడైనా? కొన్ని చర్చెస్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకొని, డోంట్ టచ్. వాళ్ళు సెకండ్ వాళ్ళు సెకండ్ ఎవరు కనీసం ఎవరిని చూసి గ్రీట్ చేయరు, ముఖం దించుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ దే ఫీల్ లైక్, ఎలా ఫీల్ అవుతారంటే, నా అంత చెప్పండి అబ్బా, మీకు తెలియదు ఎవరికైనా, నా అంత పరిశుద్ధుడు. సో ఇస్సాకు అబద్ధికుడై ఉండి అబద్ధికుడితో దేవుడు మాట్లాడాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అబద్ధికుడితో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకుతో చెప్తున్నాడు, ఈ దేశంలో ఉండు, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఈ గెరారు దేశంలో ఉండు. ఫిలిస్తీన్ దేశంలో ఆ రాజుగారు కనికరించి స్థలం ఇచ్చాడు ఆయనకి. ఎవరికి? ఇస్సాక్కి. ఎవరినైనా కనికరించి ఇచ్చినప్పుడు ఎలాంటి స్థలం ఇస్తాం? ఏదమ్మా, కొంచెం గట్టి చెప్పు. మంచిది ఇవ్వం. ఉపయోగం లేనటువంటిది, ఫలభరితము కానటువంటిది, పరికిరాని స్థలం ఏదైతే ఉందో అది ది వీకెస్ట్ ల్యాండ్ వాస్ గ్రాంటెడ్. బలహీనమైనటువంటిది, ఏ పోరంబోకు స్థలమో లేకపోతే ఏ బంజరు భూమిలో ఆయనకి గ్రాంట్ చేయడం జరిగింది. బట్ గాడ్ స్పోక్ టు ఐజాక్.
దేవుడు ఇస్సాకుతో మాట్లాడేమన్నాడంటే, కరువు వచ్చింది కానీ నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళవలసిన అవసరం. దేవునికి స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్, దే గెట్ ద హైయెస్ట్ పెయిడ్ శాలరీ. ఇంట్లో ఉండి పని చేస్తారు రాజుగారు, వాళ్ళకి బోల్డ్ శాలరీ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఊరంతా తిరుగుతుంటాం, డస్ట్లో తిరుగుతుంటాం, ఉదయం నుండి ఎండల్లో తిరుగుతాం, వర్షం పడితే తిరుగుతుంటాం. ఎంత కష్టపడినా మన జీతం మాత్రం అంతే ఉంటుంది. ఇంట్లో ఉండి వీళ్ళు ఎక్కడికి మళ్ళీ మధ్య మధ్యన వెళ్ళి టీ తెచ్చుకుంటారు, కాఫీ తెచ్చుకుంటారు, ఇలాగ వెళ్తారు. ఒక 10 నిమిషాలు కళ్ళు మూస్తానంటారు, ఇంకొకరు ఎవరైనా నన్ను చూస్తుండంటారు. తండ్రి నాయన స్తోత్రం ప్రభువా, దేవుడు మనల్ని దీవించును గాక. యూ డోంట్ హ్యావ్ టు మూవ్ ఎనీవేర్. నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. కరువు వస్తే పీపుల్ మూవ్, బట్ యూ డోంట్ మూవ్. నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పిన స్థలంలో ఉంటే నో మ్యాటర్ అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగున్నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఐ ఆల్వేస్ లైక్ బీ దేర్ అట్ ద ప్లేస్ వేర్ గాడ్ షోస్. దేవుడు చూపించిన స్థలంలో నువ్వు ఉండు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు చూపించిన స్థలంలో నువ్వు ఉండు. దేవుడు నీకు చూపించిన స్థలం, వెన్ గాడ్ స్పీక్స్, దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఆ స్థలాన్ని విడిచిపెట్టుకో. ప్రాబ్లమ్స్ రావచ్చు, అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్, నీకు మాత్రం కాదు. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ సంవత్సరములో ఇస్సాకు విత్తనము వేసి, ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. దేవునికి స్తోత్రం చెబుదావా? ఎన్నంతలు? గట్టిగా చెప్పండి. మీరు ఎప్పుడైనా వాక్యం విన్నారా? చాలాసార్లు మనం ప్రార్థన చేసిన, ప్రభువా మమ్మల్ని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా. అక్కడితో ఆగిపోయేటి. మీరు ఎవరో చేయరా ఆ ప్రార్థన? ఏమని ప్రార్థన చేస్తుంది చెప్పండి మళ్ళా. అలాగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా. ఎవరు చెప్పారు ఈ మాట? ఇది ఒక బైబిల్ స్టడీ అయిపోతే బాగున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. విత్తనములు మంచి నేలలో పడినప్పుడు, విత్తనములు కొన్ని రోడ్డు పక్కన పడ్డాయట, కొన్ని పొదల్లో పడ్డాయట, కొన్ని రాతి బండ మీద పడ్డాయట, కొన్ని విత్తనాలు మాత్రం మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నో ఆప్షన్. డైరెక్ట్గా దేవుడు ఇస్సాకు పక్షముగా ఉన్నాడు గనుక 100 అంతల ఫలం. వేసిన ప్రతి విత్తనం మొలిసింది. మీకు ఎంతమందికి అర్థమైంది? ద ప్రాబ్లం ఏంటంటే విత్తనం అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను చూపించడానికి నా దగ్గర లేవు. కనీసం ఆన్లైన్లో రాబోయే దినాల్లో విత్తనాలు అంటే ఏంటో మనం గూగుల్ కొట్టుకోవాల్సి వస్తుంది. అంతేనా? విత్తనాలు ఎంతమంది చేతిలో పట్టుకున్నారు? విత్తనాన్ని నేను ఎప్పుడు టచ్ చేయలేదన్న వాళ్ళు చెయ్యొత్తాను సరే. నేనేం ఫీల్ అవును. అగో ఒక ఇద్దరిది. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. రాజుగారు ఏ విత్తనాలు పట్టుకున్నారు? జొన్నలు పట్టుకున్నారా? నువ్వేం పట్టుకున్నావు? మామిడికాయ విత్తనం పట్టుకున్నావా? మామిడికాయ విత్తనాన్ని పట్టుకున్నాడట. ఆ సంవత్సరం ఆ దేశమందున్నవాడే, ఆ సంవత్సరం ఏ సంవత్సరం అయితే ఆ దేశములో క్షామం వచ్చిందో, కరువు వచ్చిందో, 100 అంతల ఫలాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 100 అంతల ఫలాన్ని దేవుడు ఇచ్చాడు. నో మ్యాటర్ వాట్స్ గోయింగ్ ఆన్. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవసరం లేదు. దేవుడు నీ చెప్పిన స్థలంలో నువ్వు ఉన్నావా? బీ దేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన స్థలంలో నువ్వు ఉండాలి. ఇట్స్ నాట్ దట్ కొంతమంది సెలక్షన్, వాళ్ళకి నచ్చిన స్థలం వాళ్ళు చూసుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ప్రే గాడ్.
దేవునికి ప్రార్థన చేయి. దేవుడు చెప్పిన స్థలంలో నువ్వు ఉన్నావా? దేవుడు చెప్పిన స్థలంలో ఉంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ ద వీకెస్ట్ ల్యాండ్, బలహీనమైన స్థలమైనా సరే దేవుడు ఏం చేస్తాడట? 100 ఫలాన్ని తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. నా ఎప్పుడైతే 100 ఫలం వచ్చిందో, ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డామో, ఎప్పుడైతే అభివృద్ధి పొందామో, మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని చూసి ఎంతో ఎంతో నిజమా? అదేంటి? మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని ఎలా చూడాలి? మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడు రాలేదా? మీరు అభివృద్ధి పొందుతుంటే తెలియకుండానే బర్త్డే కేక్ కట్ చేయడానికి మన పక్కనే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ లోన మ్యారేజెస్లో ఫోటో పక్కనే నిలబడతారు, ఫోటోకి మాత్రమే స్మైల్ కనబడుతుంటుంది, లోన మా క్లాస్మేట్స్ మ్యారేజ్కి ఒకసారి మేము ఫ్రెండ్స్ వెళ్ళాం. ట్రూత్ చెప్తున్నాను, ట్రూ స్టోరీ. వాడు అసలు కుదురుగా ఉండేవాడు కాదాడు, అంటే చాలా వర్స్ట్ లైఫ్, అంటే తాగడం, తిరగడం, అన్ని అలవాట్లు వాడికి ఉన్నాయి. మ్యారేజ్కి వెళ్ళాం, అమ్మాయి చాలా అందంగా ఉంది. రవి, అమ్మాయి చాలా అందంగా ఉంది. నాతో వచ్చిన నా ఫ్రెండ్ అన్నాడు, ఎదవలకే మంచి అమ్మాయిలు దొరికేస్తారా? ఇదే మాట, అంటే ట్రూత్ మాట్లాడుకుందాం కదా. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? ట్రూత్ చెప్తున్నాను. ఎవరికి దొరుకుతారట? ఎదవలకే మంచి అమ్మాయిలు దొరికేస్తారట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? కొన్నిసార్లు ఇతరులను చూసి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం మేము? చెప్పండి. వీడు ఎదవా అని చెప్పి ఎలా తీసుకుంటామా? ఎలాగున్నా సరే ఫోటోకి వెళ్ళినప్పుడు స్మైల్, నవ్వుతూనే, ప్లాస్టిక్ స్మైల్. ఏ స్మైల్ ఇది? ప్లాస్టిక్ స్మైల్. నవ్వుతూనే మనం ఫోటో తీసుకుంటాం. మన పక్కన నిలబడిన వాళ్ళందరూ మన ఫుల్లీ సపోర్టెడ్ అని ఫీల్ అవ్వద్దు. మన పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మన క్షేమం కోరుకునే వాళ్ళని ఫీల్ అవ్వద్దు. మన ఇంటి ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసి ఆశీర్వదించడానికి వస్తున్నారని ఫీల్ అవ్వద్దు. నా బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ నన్ను నిజంగా దీవించడానికే వస్తున్నారని ఫీల్ అవ్వద్దు. నీ వెనకాతలుండి నిన్ను ఈర్ష్యపడి అసూయపడే వాళ్ళు మనతో ఉంటారు. దే స్విచ్ సైలెంట్లీ. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దే స్విచ్ సైలెంట్లీ. సైలెంట్గా స్విచ్ అయిపోతారు. ఏ నిమిషంలో స్విచ్ అవుతారో, ఏ నిమిషంలో అసూయ లోనకు వస్తుందో, రాజుగారు జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏ నిమిషంలో అసూయ వస్తుందో, ఏ నిమిషంలో తిరుగుబాటు వస్తుందో, ఏ నిమిషంలో రవి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. You never know. You may be thinking, this person is very close to me. He loves me. She loves me. I'm telling you, they may looks like, వాళ్ళు కనబడవచ్చు ప్రేమించినట్లు, ఎప్పుడు స్విచ్ అవుతారో నీకు తెలీదు. యేసుక్రీస్తు వారితో 12 మంది శిష్యులు ఉన్నారు. ఏ నిమిషంలో సాతానుడు ఇస్కరియోతు యోధాలోకి దూరాడో తెలీదు. సాతానుడు ఎప్పుడు నీ పక్కన ఉన్న వ్యక్తిలో దూరబోతున్నాడో, ఎప్పుడు నీ పక్కన ఉన్న వ్యక్తికి అసూయను తీసుకొని వస్తాడో నువ్వు వెరుగవు. 100 ఫలం పొందితే అక్కడ ఉన్న ఫిలిస్తీయులు ఆయన చూసి అసూయపడ్డారు. అండ్ ది అఫీషియల్ జీవో వచ్చింది. అఫీషియల్ జీవో ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? జీవో అంటే తెలుసా? చెప్పండి. న్యూ జీవో వచ్చింది. ఏంటది? గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఎక్కడి నుండి పాస్ అవుతుంది జీవో? ఎక్కడి నుండి పాస్ అవుతుంది చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి అమ్మా. అధికారులు కాదు, ఇంకా టాప్ ప్లేస్ నుండి
మన భాషలో మాట్లాడాలంటే రాజుగారి దగ్గర నుండి పాస్ అవుతుంది. ఆ జీవో వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? యు ఆర్ సో స్ట్రాంగ్, యు ఆర్ హైలీ బ్లెస్డ్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు మూవ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. నువ్వు దీవించబడ్డావు, నూరంతల ఫలించావు, నువ్వు బలమైన జనముగా మార్చబడ్డావు గనుక మా దేశాన్ని వదిలేసి. చాలా సాఫ్ట్గా చక్కగా చెప్పారు. ఇస్సాకు చాలా మంచోడు. ఇస్సాకు నిజంగానే మంచోడు. తెలుసా మీకు ఆ సంగతి? ఇస్సాకు ఎంత మంచోడో తెలుసా? తండ్రి ఇదిగో ఈ కట్టెల మీదను పట్టుకొని పదరా అన్నప్పుడు వెళ్తూ అన్నాడు, ఇదిగో నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలిపశువు ఏది అంటే దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఇస్సాకు చక్కగా సైలెంట్గా వెళ్ళిపోయిన గుడ్ బాయ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇస్సాకు చాలా మంచి బాయ్, వెరీ ఒబీడియంట్ బాయ్, చాలా విధేయత కలిగిన బిడ్డ. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతమందికి కావాలా అలాంటి కొడుకులు? వద్దా? రైట్, దేవునికి స్తోత్రం. దేవుడు మీకు పిల్లలను దయచేసిన గాక. ఇప్పుడు అనుకుంటారు ఇదేంటి సడన్గా ఎలాగనేసారు పాస్ట్ గారు. డోంట్ వరీ, గాడ్ విల్ ప్రొవైడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇస్సాకు చాలా మంచోడు. సో ఎప్పుడైతే రాజుగారు చెప్పారో నువ్వు వెళ్ళిపో, మాకంటే బలమైన జనముగా నువ్వు మార్చబడుతున్నావు, దేవుడు నిన్ను దీవించాడు, వెళ్ళిపో అన్నప్పుడు ఇస్సాకు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి ఆల్రెడీ ముందు తవ్వినటువంటి బావులు కప్పబడిపోతే ఆ బావులు తవ్వి అందులో ఉన్న నీళ్లతో అక్కడ స్థిరపడాలనే ఉద్దేశంతో ఆయన బావులు తవ్వడం ప్రారంభించాడు. తండ్రి తవ్విన బావులు మూతబడిపోతే, మూసేస్తే, పూడ్చేస్తే వాటిని తవ్వడం ప్రారంభించాడు. ఎవరు తవ్విని? గట్టిగా చెప్పండి. ఎవరు తవ్విని? గట్టిగా చెప్పాలి. తండ్రి అయినటువంటి అబ్రహాము కాలములో ఆయన తవ్వినటువంటి బావులు మరలా తవ్వడం ప్రారంభించాడు. మనమైతే ఏం చేస్తామంటే 100% ఆశీర్వదించబడిపోయాం గనక ఇక నేను ఫుల్ రెస్ట్లో. ఏమండి, 100% దీవించబడిపోతే ఇక మనం ఏ పని చెయ్యం. కొన్నిసార్లు టెక్నాలజీ చూసి నాకు అనిపిస్తుంది మన మైండ్కి పని చెప్పడం మానేస్తాం. మీ ఎవరికైనా గుర్తుందా? కిర్ర్ ఇదేంటి? ఎంతమంది వాడారు? ఇలా తిప్పుకునే ఫోను ఎంతమంది వాడారు? ఇలా తిప్పుకునేటప్పుడు ఎన్ని నెంబర్లు ఉండి ఎక్కడ? రాజుగారు ఎన్ని నెంబర్లు ఎక్కడుండి అంటున్నాను? 7 నెంబర్లు కాదండి. ఎంతమంది కాంటాక్ట్ నెంబర్స్ ఉండి? కనీసం ఒక 10 మందో 20 మంది నెంబర్లో పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. సార్ ఎంత స్పీడ్గా కుట్టేవాళ్ళమో మనం. కిర్రు మన తర్వాత కాలంలో ఏమొచ్చాయి? బటన్స్ వచ్చాయి. అవునా? అసలు ఫోన్ చూసారా? ఇక్కడ చాలామందికి ఫోన్ తెలియదేమో. ఇంకా అది కూడా గూగుల్లో చూసుకోవడమే. చాలా ఇంకా ఎంతో కాలం పట్టదు ఒక ఫోన్ చూసుకోవడానికి. గూగుల్లో చూసుకోవాలి, ఈ బటన్స్ నొక్కోవడం. ఇవన్నీ కూడా ఎన్ని నెంబర్లు ఉండి 30, 40, 50 మంది నెంబర్లు ఇక్కడ స్టోర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఒక్కొక్కసారి నా నెంబర్ ఏంటో నాకే తెలియదండి, ఒకసారి మీరు కొట్టుకొని నాకు చెప్పండి నెంబర్ అన్న రోజులు కూడా ఉన్నాయి. సుఖపడిపోతే, సౌకర్యంగా ఉంటే, కనీసం మన దగ్గర ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనకే తెలియని స్థితి. 100 దీవించబడ్డాడు. అక్కడిని వెళ్ళిపోమంటే హ్యాపీగా వెళ్ళిపోవాలి. కానీ అలా చేయలేదు. తండ్రి తవ్విన బావులను ఆ పూడ్చును తీయడానికి మొదలుపెట్టాడు కుమారుడు. దేవునికి స్తోత్రం చెబుదావా? ద పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఎలాంటి ఆశీర్వాదం అంటే తండ్రి బావి తవ్వితే ఒరిజినల్ నేల మీద తవ్వాలి, అది గట్టి నేల అయి ఉంటుంది. కానీ కుమారుడు పూడ్చినది తీస్తే అది లూజుగా ఉంటుంది, సులభంగా వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆయన తీస్తున్నాడో, ఆయన తవ్వుతున్నాడో, నీళ్లు పడగానే
ఫిలిస్తీన్ వారు అక్కడికి వచ్చారు, శత్రువులు అక్కడికి వచ్చారు. ఈ బావి మాది అన్నారు. అనగానే ఇస్సాకు వాళ్ళతో గొడవేమీ పడలేదు. వెంటనే అక్కడి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ మరలా తవ్వడం ప్రారంభించాడు. మరలా తవ్వితే అక్కడ కూడా మళ్ళా నీళ్లు రాగానే శత్రువులు వచ్చి ఈ బావి కూడా మాదే అన్నారు. ఈ బావి కూడా మాదే అన్నారు. గొడవ పడలేదు. అక్కడ నుండి మళ్ళీ ఏం చేశాడు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. మూడవ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తవ్వడం ప్రారంభించాడు. ఆ మూడవ బావి తవ్వినప్పుడు మరలా నీళ్లు పడ్డాయి. అయితే అక్కడ శత్రువులు రాలేదు. దేవునికి స్తోత్రం చెబుదామా. అందు గురించి ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే రెహోబోత్ అనే పేరు దానికి పెట్టాడు. అంటే జగడములో నుండి, గొడవల మధ్యలో నుండి, ఇబ్బందుల మధ్యలో నుండి నేను బయటికి వచ్చేస్తున్నాను, విశాలమైన స్థలములోనికి నేను వస్తున్నాను. ఆ స్థలములో ఇస్సాకు నివసించడం ప్రారంభించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇస్సాకు అలాగా గొడవల్లో నుండి, ఆ జగడమాడే స్థలములో నుండి సమాధానకరమైన స్థలంలోనికి వచ్చేసాడు. ద పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్, తండ్రి తవ్విన బావులను పూడ్చబడిన దాన్ని ఓపెన్ చేయడం, తవ్వడం ప్రారంభించాడు. ఆ పూడికను తీర్చడం ప్రారంభించాడు. విషయం ఏంటంటే తండ్రి తీసినప్పుడు ఒరిజినల్ నేలలో, గట్టిగా ఉన్న నేలలో కష్టపడి తీయాల్సి వచ్చింది. పూడ్చబడిపోయినటువంటి నేలలో సులభంగా, అది లూజ్గా ఉంటుంది కనుక సులభంగా తీయగలిగాడు. మనలో కొంతమంది ఎవరైనా క్రైస్తవ తండ్రులు, ఎంతమందికి ఉన్నారు క్రైస్తవ తల్లిదండ్రులు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మీలో ఎంతమందికి క్రైస్తవులైన తల్లిదండ్రులు ఉన్నారు? మనం నిజంగా దీవించబడిన వారం. ఎందుకో తెలుసా? ఇఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్, నీ తల్లి కానీ నీ తండ్రి కానీ క్రైస్తవుడు కాకపోతే యేసుక్రీస్తుని అంగీకరించాలంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్స్ ఎ ఛాలెంజ్. నీ తండ్రి ఆల్రెడీ మార్గం చూపిస్తే, నీ తండ్రి ఆల్రెడీ ఒకటి తవ్వి ఉంచితే దాని పూడిక తీయడం, దాని లోనకి వెళ్ళడం, సులభంగా నువ్వు లోనకి వెళ్ళడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుతావా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చిన అవకాశం, దేవుడు తెరిచినటువంటి మార్గాన్ని నువ్వు నేను ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా సరే పిల్లలు వినడానికి ఇష్టపడరు, దానిలో నుండి వెళ్ళడానికి ఇష్టపడరు, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. దే లుక్ డిఫరెంట్ వే. తల్లిదండ్రులు క్రీస్తుని అంగీకరిస్తే నెక్స్ట్ జనరేషన్కి అది సులభతరంగా ఉంది. పేరుకు మాత్రం కాదు, హృదయపూర్వకంగా ఆరాధించడానికి. ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు దగ్గర రావడానికి మరింత సులభం. నీకు నీ తల్లిదండ్రులు ఆల్రెడీ క్రైస్తవులా, ఆల్రెడీ క్రీస్తుని అంగీకరించారా, నువ్వు దేవుని దగ్గరికి రావడం నీకు సులభం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా. ఇప్పుడు మా నాన్నగారు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఇంట్లో ఉండి మా తాత బయటికి పంపించేశాడు. కానీ మా నాన్నగారు క్రైస్తవులు, నేను రావడానికి నన్ను బయటికి పంపించాల్సిన అవసరం లేదు. విశేషం ఏంటంటే మనం తవ్వుతున్నప్పుడు కొన్నిసార్లు అలసిపోతుంటాం. అలసిపోయి సగంలోనే ఇంకిద్దరే వదిలేద్దాంలే. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు తవ్వుతూ ఉన్నప్పుడు నీళ్లు వచ్చినంత వరకు తవ్వడం ప్రారంభించాలి. ఎప్పటి వరకు? అందరూ చెప్పండి గట్టిగా. నీళ్లు కనబడినంత వరకు తవ్వడం ప్రారంభించాలి. కొన్నిసార్లు మనం తవ్వుతున్నప్పుడు విసుకుపోయి ఆగిపోతాం. ఒక్క అడుగు తవ్వితే నీళ్ళు వచ్చేసి ఉండునేమో, అక్కడ ఒక అడుగులోకి వెళ్తే అక్కడ నీళ్ళు వచ్చేసినేమో, ఒక అడుగులోకి వెళ్తే నీ గమ్యస్థానం నువ్వు చేరిపోతావేమో, ఇంకొక అడుగు వెళ్తే నువ్వు చేరవలసిన గురి దగ్గరికి నువ్వు చేరిపోతావేమో. కానీ చాలా సందర్భాల్లో ఒక అడుగు దగ్గరే మనం ఆగిపోతుంటాం. ఆగిపోక సాగిపోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఆగిపోక సాగిపోతే, when God opens door, I am telling you, He is going to give you the best place. ఆయన మంచి స్థలాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.
కానీ మనలో ఎంతమంది పని చేయడానికి ఇష్టపడుతున్నాం? తవ్వడానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? మైండ్కి పని చెప్పడం ఎంతమంది ఇష్టపడుతున్నాం? వర్కౌట్ చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? మోకరించి ప్రార్థన చేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? దేవుని స్వరాన్ని వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం? దేర్ మే బి డిజాస్టర్, దేర్ మే బి ఫ్యామిన్ ఫర్ ద కంట్రీ బట్ నాట్ ఫర్ యూ. నీకు కాదు సమస్య, ఇట్ మే బి ఫర్ అదర్స్. ఇతరులకు అయ్యి ఉండొచ్చేమో. బికాస్ యూ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి గనుక సమస్య అందరికీ రావచ్చు, కానీ నీకు మాత్రం కాదు. దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు. బట్ ద పాయింట్ ఏంటంటే, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు వర్క్. పూడ్చబడిన ఆ బావిని తవ్వాలి, పూడ్చబడిన బావులు తవ్వాలి. ఎక్కడ పుడుకుపోయిందో, నీ తండ్రి కాలంలో మోకరించి ప్రార్థన చేసావా? నీ తండ్రి కాలంలో పాటలు పాడావా? నీ తండ్రి కాలంలో దేవునికి సమీపంగా ఉన్నావా? ఇప్పుడు దూరం అయిపోయావా? దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బ్లెస్ యూ. బద్ధకంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. చురుకుగా ఉండుట యెహోవా ఇచ్చిన భాగ్యమట. కొంతమంది తవ్వడానికి ఇష్టపడరు. సారీ, ఏమనుకోకండి. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగం రాగానే సెటిల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. నో, యూ హ్యావెంట్ సెటిల్ యెట్. ద రియల్ వర్క్ బిగిన్. రియల్ వర్క్ బిగిన్స్. నూరంతల ఫలము పొందినంత మాత్రాన నువ్వు పని చేయడం మానేమని అర్థం కాదు. నూరంతల ఫలం పొంచాడంటే దేవుడు, దాన్ని బట్టి నువ్వు ఇంకా ఎన్నో రెట్లు అభివృద్ధి చేయవలసి ఉంది. పని చేయాలి. డోంట్ సే ఐ హావ్ ఫెయిత్. విశ్వాసం ఉన్నదని చెప్పి ఇంట్లో పడుకుంటే కాదు. క్రియలు లేని విశ్వాసము మృతము. నీకు విశ్వాసం ఉంటే క్రియ కనబడాలి. శ్రమ పడ్డానికి ఇష్టపడాలి, పని చేయడానికి ఇష్టపడాలి, దేవుని కొరకు స్వార్థను ప్రకటించడానికి ఇష్టపడాలి. నేను యేసుక్రీస్తుని అంగీకరించాను సరిపోయింది అని అనుకోవద్దు. కనబడిన ప్రతి వానికి స్వార్థను ప్రకటించు. పరలోకానికి చేర్చబడే ఒక ఆత్మను నేను సంపాదించగలుగుతున్నాను అని చెప్పడానికి ఇష్టపడు. 30 60 100 ఫలించబడ్డం అంటే ఎన్ని ఆత్మలు మనం సంపాదించాం, ఎంతమందిని సిలువ దగ్గరికి తీసుకొని వచ్చాం, ఎంతమంది ఆయన రక్తము ద్వారా కడగబడ్డారు. ఆర్ యు దేర్ వర్కింగ్ ఫర్ గాడ్? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించు నావా నడి సంగమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో
రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించు నావా. ఎంతమందికి వచ్చి పాట? ఎంతమందికి వచ్చండి? కొంతమంది పాట పాడడానికి ఇష్టపడరు, ఎందుకంటే అడుక్కునే వాళ్ళు పాడిన పాటని. ఈ పాటకేమో అడుక్కునే వాళ్ళు పాడని ఏమీ సింబలేమీ లేదు. ఓకే, పాడదామా? చప్పట్లు కొట్టి పాడదామా? ఓకే. రాత్రంతయు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరియువా నడిపించు నావా. ఇంకొంచెం వాల్యూమ్ పెంచుతామా ఇప్పుడు? ఓకే, కొంచెం గట్టిగా పాడదాం. ఇంకా చప్పట్లు కొట్టి పాడదామా? ఎంతమంది చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ గట్టిగా దేవుని సన్నిధానంలో మనం పాడదాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా పడవా నడిపించు నావా. అందరూ తలలు వంచండి, కన్ను మూసి ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గివ్ కంప్లీట్ అటెన్షన్ టు గాడ్. ఎస్, నో మ్యాటర్, God is expecting you to be in the place where He decided for you to stay. నువ్వు ఎక్కడ ఉండాలో ఆ స్థలములో నువ్వు ఉండడానికి దేవుడు నిర్ణయించిన స్థలములో నువ్వు ఉంటే నూరంతల ఫలము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లార్డ్, ఓపెన్ యువర్ వే ఫర్ మీ. నువ్వు చెప్పిన స్థలములో నేను స్థిరపడాలి, నువ్వు చెప్పిన స్థలములో నేను ఉండాలి. అది 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలించబడాలి. ఐ రిసీవ్ ఇట్. 100-fold blessing. I receive 100-fold blessing. I receive 100-fold blessing. 100 ఆశీర్వాదము నాకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీరు దీవిస్తుంటుండగా అనేక మంది అసూయపడినప్పటికీ, వారందరి మధ్యలో ఉండి మేము కదిలినప్పటికీ నీ సన్నిధానంలో నీ కొరకు నిలబడగలిగిన బిడ్డలుగా మేము నాడు సహాయం చేయండి. అవును ప్రభువా, కరువు కాలములో విత్తనం వేసిన వాడే ఇస్సాకు 100 ఫలాన్ని పొందాడు. మేము కూడా మా జీవితాల్లో 100 ఫలించబడదుముగాక. నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచండి, మమ్మల్ని నడిపించండి. ఎన్నోసార్లు మా శ్రమ వృధా అయిపోతుందని అనుకుంటున్నాం. మేము పడుతున్న శ్రమకి ఇంకా 1 దినం మాత్రమే ఉంచబడింది. ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆఖరి ఘట్టానికి వచ్చాం. ఇక నీళ్లు కనబడవలసిన సమయానికి వచ్చినప్పుడు మాలో నీరసం వస్తే ప్రభువా మమ్మల్ని ఉత్సాహపరచండి, ప్రోత్సాహపరచండి. 1 అడుగు సమయంలో ఎన్నోసార్లు మేము ఆగిపోయిన దినాలు ఉన్నాయి. ఆ 1 అడుగు ముందుకు వేయగలిగే అవకాశం మీరు దయచేయండి, మమ్మల్ని నడిపించండి. నీ సన్నిధి సమాధానం మాకు తోడై ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని
యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఓ గ్లోరీ బీ టు గాడ్. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. అర్పణలు, దశమ భాగములు, ప్రత్యేక కానుకలు సిద్ధం చేద్దాం. ఎవరికైనా ఎన్వలప్ కావాలితే అడిగి తీసుకోండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నవారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ అర్పణ, దశమ భాగమా, ప్రత్యేక కానుక మీరు పంపించవచ్చు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ఎన్వలప్ వెనకతలు రాయొచ్చు. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. రైజ్ యువర్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధానంలో మన అర్పణ ఎత్తుపట్టుకొని, ప్రభువా, ఐ బ్రింగ్ దిస్ ఆఫరింగ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్. ఈ అర్పణ నీ సన్నిధానంలోకి తీసుకొని వస్తున్నాం. ప్రే ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ అంతరంగాల్లో ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో నీ అర్పణ తీసుకొని రావాలి. Whenever we bring offering, thanksgiving offering, whenever we come into the house of the Lord with offering, pray. ప్రార్థన చేద్దాం. ప్రభు అంగీకరించండి. ఇప్పటి వరకు మమ్మల్ని దీవించిన మా దేవుడా, ఇకను మీరు దీవించబోతున్నందుకు వందనాలని మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు, దశమ భాగములు నీ సముఖములో, నీ సన్నిధానములోనికి మేము తీసుకొని రావడానికి మీరిచ్చిన అవకాశం బట్టి వందనాలు. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్యలో వాడబడినట్టు సహాయించండి. ఇప్పటి వరకు మమ్మల్ని దీవించిన మా దేవుడా, ఇకను మీరు దీవించబోతున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రక్షించు నీ సిలువా. రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా నా జీవిత తీరమురా, నా ప్రజయ భారమునా. నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప. నా నావలు కాలియును, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు నీ సన్నిధానంలో నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ అద్భుతాలు పొందుకునే యోగ్యత ఈ బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు. కూడి ఉన్న మా అందరికీ అలాంటి అవకాశం మీరు దయచేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలా నిలబడి ఉంటుండగా అనౌన్స్మెంట్స్ మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకి మిడ్ వీక్ సర్వీస్ ఉంది. దయచేసి అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాం. బుధవారం ఉదయం స్త్రీల కూడిక సౌభాగ్యం గారు ఇక్కడ ఈ చర్చిలోనే జరిగిస్తున్నారు.
స్త్రీల కూడిక అయిపోయిన వెంటనే లంచ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు కనుక దయచేసి స్త్రీలందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. శుక్రవారం స్త్రీల కూడిక రద్దు చేయడం జరిగింది, ఎందుకంటే ఈవినింగ్ మనకు హోలీ కమ్యూనియన్ ఉంది. ఈ మొదటి శుక్రవారం కనుక హోలీ కమ్యూనియన్ దయచేసి అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. ప్రార్థనాపూర్వకంగా సాయంకాలం 7 గంటలకి ప్రభురాధ సంస్కారంలో మనం పార్టిసిపేట్ చేద్దాం. యథావిధిగా మనకి ఆదివారం మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. ఒక విషయం గమనించాలి, ఇప్పటి వరకు గ్రూప్ లీడర్స్ మనందరికీ ఫోన్ చేసి అన్ని జ్ఞాపకం చేస్తుండేవారు కదా. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు ఫోన్ కాల్స్ గ్రూప్ లీడర్స్ దగ్గర నుండి? గ్రూప్ లీడర్స్ దగ్గర నుండి ఏదో ఒక రకంగా ఫోన్ చేసి పలకరించడం ఎంతమంది? థ్యాంక్ యూ. ఇక మీదట గ్రూప్ లీడర్స్ మీకు ఫోన్ చేయరు, మీరే గ్రూప్ లీడర్స్కి ఫోన్ చేయాలి. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు పిల్లలకి అస్తమాను ఫోన్ చేసి పలకరిస్తారు. మరి పిల్లలు తల్లిదండ్రులు పలకరించరా? పలకరించాలా వద్దా? ఎప్పుడు డాడీ మమ్మీ పలకరించడమే. పిల్లలు ఫోన్ చేసి డాడీ ఎలాగున్నారు, మమ్మీ ఎలాగున్నారు అంటే ఆ తండ్రికి తల్లికి ఎలాగుంటుంది చెప్పండి. మా అబ్బాయి విదేశంలో ఉండి ఫోన్ చేస్తాడు ప్రతిరోజు సాయంకాలం. వారానికి 2 సార్లు మా అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేము చేయడం కన్నా వాళ్ళు చేస్తే మాకు ఎలాగ ఉంటుంది చెప్పండి? ఎంతో సంతోషంగా ఉంటుంది. సో ఇక మీదట గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా మీ గ్రూప్ లీడర్స్కి ఫోన్ చేసి మీరు ఎలాగున్నారు, భోజనం చేశారా, మీ ఆరోగ్యం ఎలాగుంది, మీ గురించి నేనేమన్నా ప్రార్థన చేయాలా అని అడగాలి. అప్పుడు నిజమైన కుటుంబంగా మనం తీర్చబడతాం. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెబుతావా? అది నిజమైనటువంటి సంఘం. ఇట్స్ నాట్ దట్ ఆల్వేస్ పాస్టర్ గారు ఫోన్ చేయాలి, గ్రూప్ లీడర్స్ ఫోన్ చేయాలి. నో 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 ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు కాల్ యువర్ లీడర్. నీ లీడర్ని ఫోన్ చేయాలి. ఇప్పుడు మీ లీడర్స్ ఫోన్ చేసి పలానా టైంలో పలానా ప్రోగ్రాం ఉంది జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఇక లేదు. మనమే గ్రూప్ లీడర్స్కి ఫోన్ చేసి మన తోటి వారికి చెప్పి మనల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. పిల్లలు నడవలసిన సమయంలో నడవాలి. ఈవెన్ గద్ద కూడా పిల్లల్ని ఎగరగొట్టడానికి గూడు చెరిపేస్తుందట. నువ్వు నేర్చుకో, నువ్వు ఎగరాలి అని. చూసారా? సో వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి నేర్పించాలి, సంఘానికి నేర్పించాలి, గ్రూప్ లీడర్స్ని గౌరవించడం నేర్పించాలి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, మరొకసారి ఈ నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి విశాలమైన మార్గానికి మీరు తీసుకొని వచ్చారు. అవును ప్రభువా, ఈ మార్చి నెల నీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ 3వ నెల నీది ప్రభువా. ఇదిగో ఆత్మీయంగా అభివృద్ధి చెందగలిగినటువంటి ఈ 3వ నెలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి. కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దర్శించమని అడుగుచున్నాం. ఈ జరగబోతున్నటువంటి నెలను ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా రాకపోకల్లో, పనుల్లో, మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా మేము ఉండినట్టు సహాయం చేయండి. ఎప్పుడు ఏ కుటుంబం దగ్గర నుండి ఏ వార్త వినినా యేసు నామములో అది శుభవార్తగా ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.